నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. ఏది మన సత్తెనపల్లిలో. అయితే అక్కడ పరామర్శించింది ఎవరిని? ఒక బెట్టింగ్ ఆడి 2 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి వైఎస్ఆర్సీపీ వ్యక్తిని. అయితే విగ్రహం కూడా తెలుస్తుంది కదండి. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలోనే ఆయన 5 సంవత్సరాల పరిపాలనలోని గంజాయిని బీభత్సమైన ఆ, ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడంటే అక్కడ అరికడుతుంది. గంజాయి లేని ఆంధ్రప్రదేశ్కి చేయాలని లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కదండి. మనందరం చూస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే విద్యార్థులు ఇదివరకు చూస్తే గంజాయికి అలవాటు పడి చాలా నష్టపోయారు. ఇప్పుడు చాలా చక్కగా వాళ్ళ యొక్క పనులు వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు వెళ్తున్నారు. చక్కగా కాలేజీలకు వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు. చక్కగా అయిన పొజిషన్లో తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. చక్కగా ఉన్నారు. నిన్నగా వాళ్ళు పెట్టిన ఫ్లెక్స్లో రప్పా రప్పా నరుగుతాం, 2029లో ఒక్కొక్కడిని లేపేస్తామని చెప్పి దారుణంగా మాట్లాడుతున్నారు సార్. ఇలాంటి వారికి ఏం సంబంధం? అది మరి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఉండి అసలు ఏం చేస్తున్నారో ఆయన ఖండించాలండి. కార్యకర్తలకి ఏమి ఆయన సంకేతాలు ఇస్తున్నాడో ఆయనే ఒక మనస్సునే ఆయన పరిశీలించుకోవాలి. నాయకులు కానివ్వండి, అధినాయకుడు అయినా సరే వాళ్ళని వెంటనే ఖండించి ఇది తప్పు అని ఖండించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే అలాగ ఫ్లెక్సీలు పెట్టి మరి వాళ్ళు ఇలాగా పబ్లిసిటీ చేశారో వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అరెస్ట్ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన ఆలోచన ఉంది. లేదంటే రాబోయే తరానికి మనం ఈ సంకేతం ఇస్తే మరి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. రాబోయే యూత్ కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాగైతే ఏర్వేషన్ అనేది ప్రజలు ఎంతగా చూస్తూ ఉన్నారో, ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకి వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు అనేకమైన